8th క్లాస్ సోషల్ మనగతాలు పాఠంలోని సెకండ్ లెసన్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాము. 1857 తిరుగుబాటులో పాల్గొనడం వలన పదవి కోల్పోయిన మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా, ఫరూక్షియార్, మొదటి అహ్మద్, రెండవ బహదూర్ షా. ఇంగ్లాండ్ రాణి నుండి తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి పూర్తి హక్కులతో కూడిన చార్టర్ను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిన సంవత్సరం ఏమిటి? 1498, 1500, 1598, 1600. ఏ సంవత్సరము? సో 1600 సంవత్సరం. మొదటిసారి ఆంగ్లేయ ఓడలు ఆఫ్రికా తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చేసరికి గోవా కేంద్రకంగా ఉనికి చాటుకున్న యూరోపియన్లు ఎవరు? ఆఫ్రికా తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని ఆంగ్లేయులకు రావడం కంటే ముందే గోవా కేంద్రంగా ఉనికి చాటుకున్న యూరోపియన్లు ఎవరు? పోర్చుగీసు వారు. నెక్స్ట్, భారతదేశానికి ఐరోపా నుండి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కో డి గామా, బర్తొలోమియో డయాస్. ఇద్దరులో ఎవరు? ఇయర్స్ తేడా ఇచ్చారు చూస్తే వాస్కో డి గామా 1498. నెక్స్ట్, కంపెనీ వర్తకులకు గల పేరు? నబాబ్స్, ఫాక్టర్స్, కంపెనీ ట్రేడర్స్ అండ్ యూరోపియన్ డీలర్స్. కంపెనీ వర్తకులకు గల పేర్లు ఏమిటి? ఫాక్టర్స్. నెక్స్ట్, ఆంగ్లేయులు మొదటి కర్మాగారం స్థాపించబడిన ప్రదేశం ఏమిటి? 1661లో హుగ్లీ నది తీరాన, 1661లో మచిలీపట్నంలో, 1674 సూరత్లో, 1684 కొచ్చిన్లో. 1651 హుగ్లీ నది తీరాన ఆంగ్లేయుల యొక్క మొదటి కర్మాగారం స్థాపించబడింది. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651 హుగ్లీ నది తీరాన. నెక్స్ట్, 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నది తీరాన 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందారు. వాటిలో ఒక గ్రామం ఏంటి? 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నది తీరాన 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందారు. వాటిలో గ్రామం కసిం బజార్, కాలికట్, మచిలీపట్నం, గోవా. మనం చూసినట్లయితే కాలికట్ కోల్కతా అనేది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న నిరసిస్తూ 30,000 మంది సైనికులతో కసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని ముట్టడించిన బెంగాల్ నవాబ్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రాజకీయాలలో జోక్యం చేసుకున్నట్టును నిరసిస్తూ 30,000 మంది సైనికులతో కసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని ముట్టడించిన బెంగాల్ నవాబ్ ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్ది ఖాన్, సిరాజుద్దౌలా, గాజా ఉద్దౌలా. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ 30,000 మంది సైనికులతో కసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని ముట్టడించినది సిరాజుద్దౌలా. నెక్స్ట్, సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయిన సంవత్సరం ఏమిటి? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయిన సంవత్సరం 1754, 1755, 1756 అండ్ 1757. సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయిన సంవత్సరము 1756. ప్లాసీ అనే పేరు ఏర్పడ్డ కారణం ఏమిటి? ప్లాసీ అనే పేరు ఏర్పడ్డ కారణము ఏమిటి? పాలసీ వస్త్రము, పలాస చెట్టు, పలాస అనే పడవలు, పలాసీ అనే మద్యము. పలాస చెట్టు ప్లాసీ అనే పేరు ఏర్పడ్డకు కారణము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిని సరిగ్గా జతపరచము. శక్తివంతమైన చివరి మొఘల్ చక్రవర్తి, 1857 తిరుగుబాటు కాలనాటి మొఘల్ పాలకుడు, బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్న నవాబు, మైసూరు పులిగా పేరుగాంచినది ఎవరు? వీళ్ళ నలుగురిలో మనం చూసినట్లయితే మరి శక్తివంతమైన చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. 1857 తిరుగుబాటు కాలం నాటి మొఘల్ పాలకుడు బహదూర్ షా. బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్న నవాబు ముర్షిద్ కులీ ఖాన్. మైసూర్ పులిగా పేరుగాంచినది టిప్పు సుల్తాన్. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబు గురించి సరైన వాక్యాలు గుర్తించండి. ఇతను విశాలమైన భారతదేశంపై పట్టు సాధించాడు. ఇతను 1707లో మరణించాడు. ఇతని మరణాంతరం మొఘల్ రాజ్యంలో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. మొఘల్ పతనానంతరం 18వ శతాబ్ది చివరి భాగంలో భారత రాజకీయ తెరపై అవతరించిన శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు. సో ఇవి ఔరంగజేబు గురించి సరైన వాక్యాలు ఏంటి? ఈ 4 విషయాలు కూడా ఔరంగజేబు గురించి సరైన వాక్యాలే. విశాలమైన భారతదేశంపై పట్టు సాధించాడు, 1707లో మరణించాడు. మరి ఇతను మరణించిన తర్వాత మొఘల్ రాజ్యంలో అనేక ప్రాంతీయ రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి. మొఘలుల పతనానంతరం 18వ శతాబ్ది చివరి భాగంలో భారత రాజకీయ తెరపై అవతరించిన శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులే అవతరించారు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ రాణి జారీ చేసిన చార్టర్ వలన ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిన ప్రయోజనం ఏమిటి? ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడరాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాల్లో ప్రయాణం, కొత్త భూభాగాల కొరకు అన్వేషించడం చేయవచ్చు. తూర్పు దేశాల మార్కెట్లోకి ఇతర యూరోపియన్ కంపెనీలు ప్రవేశించుటకు అనుమతి లేదు. మనం చూసినట్లయితే ఏ, బి అనేవి కరెక్టు. తూర్పు దేశాల మార్కెట్లోకి ఇతర యూరోపియన్ కంపెనీలు ప్రవేశించడానికి అనుమతి లేకపోవడం ఏమి లేదు, అనుమతి ఉంది. సో ఏ, బి అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 17వ శతాబ్దంలో యూరోపియన్ కంపెనీలు భారతదేశంలో పోటీపడి కొనుగోలు చేసిన వస్తువులు ఏమిటి? ఏ, నూలు పట్టు వస్త్రాలు, బి, మిరియాలు, లవంగాలు, సి, దాల్చిన చెక్క, డి, పింగాణి మరియు వెండి.
నూలు, పట్టు వస్త్రాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పింగాణి, వెండి. సో మనం చూసినట్లయితే ఫస్ట్ 3 కూడా 17వ శతాబ్దంలో యూరోపియన్ కంపెనీలు భారతదేశంలో పోటీపడి కొనుగోలు చేసిన వస్తువులు. నెక్స్ట్, యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లలో ఆధిపత్యం సాధించడానికి అనుసరించిన మార్గం ఏమిటి? ఏ సరుకులతో నిండి ఓడలను పరస్పరం అడ్డుకోవడము, ముంచివేయడము, ఆయుధాలు సమకూర్చుకుని వర్తక కేంద్రాలను, కోటల నిర్మాణం ద్వారా సంరక్షించుకొనుట, స్థానిక పాలకులతో తీవ్రమైన ఘర్షణలకు దిగడము. మనం చూసినట్లయితే ఈ 3 విషయాలు అంటే యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం సాధించుటకు సరుకులతో నిండి ఓడలను పరస్పరం అడ్డుకోవడం, ముంచివేయడం, ఆయుధాలు సమకూర్చుకొని వర్తక కేంద్రాలను, కోటల నిర్మాణం ద్వారా సంరక్షించుకోవడం, స్థానిక పాలకులతో తీవ్రమైన ఘర్షణకు దిగడం అనేది జరుగుతుంది. ఇవి సెకండ్ లెసన్. ఇంకా థర్డ్ లెసన్లో కూడా కొన్ని బిట్స్ మనం చూసినట్లయితే మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన రోజు 1757 జూన్ 12, 1761 మే 12, 1764 అక్టోబర్ 12, 1765 ఆగస్టు 12. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన రోజు ఏమిటి? 1765 ఆగస్టు 12న ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్కు దివాన్గా నియమించారు మొఘల్ చక్రవర్తిని. బెంగాల్ జనాభాలో 10 మిలియన్లు అంటే 1/3 వంతును తుడిచిపెట్టిన భయంకర కరువు ఏర్పడిన సంవత్సరము. బెంగాల్ జనాభాలో 10 మిలియన్ల జనాభాను తుడిచిపెట్టిన భయంకర కరువు 1750, 1760, 1770, 1780. సో 1760. కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి? 1791, 1792, 1793, 1794. కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుదల వలన శాశ్వత శిస్తు విధానంలో లాభపడినవారు ఎవరు? 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుదల వలన శాశ్వత శిస్తు విధానంలో లాభపడినవారు ఎవరు? రైతులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, జమీందారులు, కౌలుదారులు. సో జమీందారులు మరి లాభపడ్డారు. నెక్స్ట్, బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా రెవెన్యూ క్షేత్రం, గ్రామం, కొన్ని గ్రామాల సమూహం. బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా పైవని రెవెన్యూ క్షేత్రం అంటే కొన్ని గ్రామాల సమూహము లేదా గ్రామము. నెక్స్ట్, ఉత్తర భారతదేశ సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని దానిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొనేది ఎవరు? ఉత్తర భారతదేశ సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని దానిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొనేది అలెగ్జాండర్ వి, హార్ట్ మెకాన్జే, థామస్ మన్రో అండ్ రీడ్. మనం చూసినట్లయితే హార్ట్ మెకాన్జే. టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో చిన్న స్థాయిలో రైతువారీ విధానం అమలు చేసినది అలెగ్జాండర్ రీడ్, హార్ట్ మెకాన్జీ, కల్నల్ మెకాన్జీ, హెచ్టి కోల్బ్రూక్. టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో చిన్న స్థాయిలో రైతువారీ విధానం అమలు చేసినది అలెగ్జాండర్ రీడ్. 18వ శతాబ్దం చివర నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింది పంటల సాగును భారతదేశంలో విస్తరింపచేయడానికి ప్రయత్నించింది: నీలిమందు, పొగాకు, నీలిమందు, నల్లమందు, పొగాకు, పామాయిల్, చెరకు, వరి. 18వ శతాబ్దం చివరి నాటికి. సో నీలిమందు, నల్లమందు. నెక్స్ట్, బ్రిటిష్ వారు మహారాష్ట్ర, పంజాబ్లో ఈ పంట సాగు విస్తరణ కొరకు రైతులను బలవంతం చేశారు. బ్రిటిష్ వారు మహారాష్ట్ర, పంజాబ్లో వరి, గోధుమ, ప్రత్తి, చెరకు. మనం చూసినట్లయితే ప్రత్తి. మహారాష్ట్ర, పంజాబ్లో ప్రత్తి పంట సాగు కొరకు రైతులను బలవంతం చేశారు. బ్రిటిష్ వారు వరి పంట సాగు విస్తరణ కొరకు ఈ ప్రాంతంలోని రైతులను బలవంతం చేశారు. బ్రిటిష్ వారు వరి పంట పైనేమో ప్రత్తి, కింద వరి పంట బెంగాల్, అవధ్, పంజాబ్ అండ్ మద్రాస్. మనం చూసినట్లయితే మద్రాసులో వరి పంట సాగు విస్తరణ కొరకు మరి బ్రిటిష్ వారు రైతులను బలవంతం చేశారు. నెక్స్ట్, 1760 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి కావాల్సిన పెట్టుబడిని కంపెనీ సమకూర్చుకున్న విధానం ఈ విధంగా సమకూర్చుకుంది: ఇంగ్లాండ్ నుండి బంగారు, వెండి తీసుకువచ్చుట వలన, చైనాలో పన్నులు విధించడం ద్వారా, ఇంగ్లాండ్లో బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకోవడం ద్వారా, బెంగాల్ దివాన్ అధికారం ఉపయోగించి వసూలు చేసిన పన్నుల ద్వారా. మనం చూసినట్లయితే 1760 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి కావాల్సిన పెట్టుబడిని కంపెనీ బెంగాల్ దివాన్ అధికారం ఉపయోగించి వసూలు చేసిన పన్నుల ద్వారా. నెక్స్ట్, ఆంగ్లేయులకు సంబంధించిన అంశాలు సరిగ్గా జతపరచమన్నాడు. బెంగాల్ దివాన్ అధికారంలో పొందిన ఆంగ్లేయ అధికారి, శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. 1806లో బెంగాల్ ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించినది. రైతువారీ విధానం మొదట ప్రవేశపెట్టింది. మనం చూసినట్లయితే బెంగాల్ దివానీ అధికారమును పొందిన ఆంగ్లేయ అధికారి రాబర్ట్ క్లైవ్. శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. 1806లో బెంగాల్ ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించినది హెచ్టి కోల్బ్రూక్. రైతువారీ విధానంను మొదట ప్రవేశపెట్టినది అలెగ్జాండర్ రీడ్. నెక్స్ట్, ఈ క్రింది వానలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణం కానిది: రైతుల నుండి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించువారు జమీందారులు. జమీందారులు చెల్లించవలసిన పన్నును స్థిరంగా నిర్ణయించారు. కంపెనీ ఖజానాకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూమి యొక్క ఉత్పత్తి పెరిగినప్పుడు జమీందారులు చెల్లించవలసిన పన్నును క్రమంగా పెంచుతారు. మనం ఇక్కడ చూసినట్లయితే దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి లక్షణం కానిది చివరిది. భూమి యొక్క ఉత్పత్తి పెరిగినప్పుడు జమీందారులు చెల్లించవలసిన పన్నును క్రమంగా పెంచడం అనేది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కాదు. నెక్స్ట్, ఈ క్రింది భూమి శిస్తు విధానాలకు సంబంధించిన వ్యక్తులతో
జతపరచము. శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టింది, మహల్వారీ విధానం ప్రవేశపెట్టింది, రైతువారీ విధానం అభివృద్ధి చేసింది ఎవరు? ఇది మనకు క్వశ్చన్. మనం చూసినట్లయితే శాశ్వత శిస్తు ప్రవేశపెట్టింది ఆల్రెడీ చూసాం మనం, చార్లెస్ కార్నవాలిస్, సిహెచ్ కార్నవాలిస్. మహల్వారీ విధానం ప్రవేశపెట్టింది హాల్ట్ మెకాన్జీ. రైతువారీ విధానం అభివృద్ధి చేసినది థామస్ మన్రో. నెక్స్ట్, శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టలో ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం ఏమిటి? శాశ్వత శిస్తు నిర్ణయం ప్రవేశపెట్టడంలో కంపెనీకి క్రమబద్ధమైన స్థిరమైన ఆదాయము, భూమి అభివృద్ధిపై జమీందారులు పెట్టుబడులు పెట్టుట, జమీందారులకు జీవనభృతి కల్పించట, భారతీయ రైతులకు భూమిపై రక్షణ కల్పించట. ఏది? మనం చూసినట్లయితే ఏబి అనేది కరెక్ట్ ఆన్సర్. కంపెనీకి క్రమబద్ధమైన స్థిరమైన ఆదాయం వస్తుంది, భూమి అభివృద్ధిపై జమీందారులు పెట్టుబడులు పెట్టడానికి కూడా జరుగుతుంది. ఇది ముఖ్యంగా దీని యొక్క ఆన్సర్.